మంచిర్యాల అసెంబ్లీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానంలో వచ్చిన గనక నాకు ఆ ప్రాంతం గురించి తెలుసు గనక ఒక మంచి కథ. ఎమ్మెల్యే ఎన్నికైన ఏడాదిన్నరలోపే అప్పుల కొండ కరిగించేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యే ఎవరో కాదు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈ ప్రేమ్ సాగర్ రావు ఆయనే 2023 ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఈ 2023 ఎలక్షన్ అఫిడవిట్లో ప్రేమ్ సాగర్ రావు గారు వారు పెట్టిన వారి ఆస్తులు మూవబుల్ అసెట్స్ ప్రేమ్ సాగర్ రావు గారికి 29,58,00,000, వారి సతీమణికి 4,50,00,000. అంటే మొత్తము ప్రేమ్ సాగర్ రావు గారికి మూవబుల్ అసెట్స్ ఒక 33-34 కోట్లు చూపించారు. ఇమ్మూవబుల్ అసెట్స్ అవి కూడా ఒక 20 కోట్ల వరకు చూపించారు. అంటే ప్రేమ్ సాగర్ రావు గారు 2023 ఎలక్షన్ అఫిడవిట్లో చూస్తే వారి ఆస్తులు 54 కోట్లు, వారికి ఉన్న అప్పులు 12 కోట్లు, వారికి ఉన్న ఇన్కమ్ 2022-23 సంవత్సరానికి వారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే ఫైల్ చేసిర్రో దాంట్లో వారికి 30 లక్షల ఆదాయం అని చూపించారు, వారి సతీమణికి 4 లక్షలు అని చూపించారు. అంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారము వారి ఇయర్లీ ఇన్కమ్ 34 లక్షలు, వారి ఆస్తులు 54 కోట్లు, వారికి ఉన్న అప్పులు 12 కోట్లు. అందులో ఇది కూడా ఉన్నది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా 1,85,00,000 డ్యూస్ ఉన్నదని కూడా ఉన్నది. ఇది వారి 2023 ఎన్నికల యొక్క అఫిడవిట్. మరి 2023 డిసెంబర్ 7 నాడు ఎన్నికైన ప్రేమ్ సాగర్ రావు 2025 మార్చ్ 24 నుంచి 31 ఈ వారం రోజులల్లా 470 కోట్ల లోన్స్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలను 470 కోట్లను చెల్లించాడు. 2023 డిసెంబర్, 2025 మార్చ్, అంటే ఎన్ని కరెక్ట్గా 16 నెలలు ఉన్నాయి. ఈ 16 నెలల్లో ఈ 470 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రేమ్ సాగర్ రావు 9 బ్యాంక్స్ నుంచి ఉన్న లోన్స్ని క్లియర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఒక 2 సంస్థల పేర్లు ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ కంపెనీ, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన 357 కోట్లు చెల్లించినట్టున్నది. ఒక ప్రైవేట్ హోటల్ సంస్థ, హోటల్కి సంబంధించిన వ్యాపారానికి 87 కోట్లు, రియల్ ఎస్టేట్ 357 కోట్లు, హోటల్ 87 కోట్లు. ఇందులో ఈ చెల్లించిన దాంట్లో ఒకే ఒక్క బ్యాంకుకి, కేవలం ఒక్క బ్యాంకుకే 120 కోట్లు మార్చ్ 24, 2025 నాడు బంజారా హిల్స్ బ్రాంచ్లో ఈ 120 కోట్లు చెల్లించి ఎన్ఓసి కూడా తీసుకోవడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే, ప్రేమ్ సాగర్ రావు 10 సంవత్సరాలు డిఫాల్టర్గా ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావు మీద 10 సంవత్సరాలు ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ యాక్ట్ కింద కేసులు ఉన్నాయి. అటువంటి ప్రేమ్ సాగర్ రావు 10 సంవత్సరాలలో ఏమీ చెల్లించని ప్రేమ్ సాగర్ రావు, డిఫాల్టర్ అయిన ప్రేమ్ సాగర్ రావు ఎన్ఓసి స్థాయికి ఎట్లా పోయిండు? కేవలం 16 నెలలనే ఇది జరిగింది. ఈయన మీద ఎవరి అండదండలు ఉన్నాయి? ఈయనకు ఏ మంత్రి అండదండలు ఉన్నాయి? ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, మీ మంత్రులలో మరి 2వ మంత్రిది ఉందా, 2nd మంత్రిది ఉందా, 3rd మంత్రిది ఉందా? ఎవరిది ఉన్నది? మాటి మాటికి మంచిర్యాలకి రావడం, మంచిర్యాలలో మీటింగ్స్ పెట్టడం. మొన్న ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, వారితో పాటు కొంతమంది మంత్రులు మంచిర్యాలకు వచ్చి మంచిర్యాలలో 2 రోజులు ఉన్నారు. రాత్రి బస చేసిండ్రు. మరి వీళ్ళు రాత్రిపూట కూర్చొని చేసే లెక్కలు ఇవేనా? ఎక్కడి నుంచి వచ్చినాయి 470 కోట్లు? ఒక సంవత్సరం కింద మంచిర్యాలలో 214 ఎకరాలతోటి ఐటీ పార్క్ శంకుస్థాపన చేశారు. మీరు నమ్ముతారా? 214 ఎకరాలు ఐటీ పార్క్ కడటానికి 4 ఎకరాలు చాలు. 214 ఎకరాలతోటి ఇదే బట్టి విక్రమార్క గారు, ఇదే శ్రీధర్ బాబు గారు 214 ఎకరాలు 214 ఎకరాలతోటి ఐటీ పార్క్ శంకుస్థాపన చేశారు. మీరు నమ్ముతారా? 214 ఎకరాలు ఐటీ పార్క్ కడటానికి 4 ఎకరాలు చాలు.
214 ఎకరాలతోటి ఇదే బట్టి విక్రమార్క గారు, ఇదే శ్రీధర్ బాబు గారు 214 ఎకరాలు. దీంట్లో దాదాపు మొత్తం ప్రభుత్వం భూమే. కానీ ఈ భూమి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకుల వాళ్ళ పొజిషన్లో ఉన్నది అని చెప్పి వాళ్ళకు ఒక్కొక్కరికి 14 లక్షల రూపాయలు ఎకరానికి వాళ్ళ ఖాతాలలో వేయడం జరిగింది. మరి ఈ పైసలు ఎక్కడికి పోయినాయి? మంచిర్యాల నుంచి అంతర్గాంకి 165 కోట్లతోటి గోదావరి వంతెన టెండర్ అయిపోయి కాంట్రాక్టర్కి శాంక్షన్ అయింది. ఆ 165 కోట్లతోటి గోదావరి మీద వంతెన కట్టలేదు. వాటిని వేరే దిక్కు డైవర్ట్ చేసి వేరే దగ్గర రోడ్లు వేస్తామని చెప్పారు. మరి ఈ 165 కోట్ల నుంచి ఎన్ని కోట్లు ప్రేమ్ సాగర్ రావు గారికి ముట్టినాయి? మంచిర్యాల మహాప్రస్థానం కట్టిండు. మంచిర్యాల మహాప్రస్థానం కడితే ఒక్కొక్క చెట్టుకి 30,000 బిల్లు వేసారు. 14 కోట్లతోటి మహాప్రస్థానం కట్టినా అని చెప్పిండు. ఒక్కొక్క చెట్టుకి పెట్టిన చెట్లు అవి కూడా సింగరేణి ఫ్రీగా ఇచ్చింది. ఇస్తే దానికి ఒక్కొక్క చెట్టుకి 30,000 రూపాయల బిల్లు వేసారు. ఇవాళ మంచిర్యాల ఐటీ పార్క్ పెద్ద స్కాము, మంచిర్యాలలో మహాప్రస్థానం పెద్ద స్కాము, మంచిర్యాల గోదావరి మీద వంతెన పెద్ద స్కాము. వీటన్నిటితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు సింగరేణిలో ఎంత నిల్వలు ఉన్నది ఓసీ మీదకి పోయి చూసొచ్చారు. మరి సింగరేణి కాంట్రాక్టర్ల నుంచి ఎంత ముడుతుంది మీకు? మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఒక్క ఎమ్మెల్యే 470 కోట్లు 16 నెలల ఎమ్మెల్యే అయినాక చెల్లించిండంటే మరి వేరే ఎమ్మెల్యేల సంగతి ఏంది, మంత్రుల సంగతి ఏంది, ముఖ్యమంత్రి సంగతి ఏంది? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శిక్షణ తరగతులు పెట్టి శిక్షణ క్లాసులలో ఇదే నేర్పుతాంది, ఎమ్మెల్యేలు ఎట్లా దోసుకోవాలని. వీరి మీద ఏం చర్య తీసుకుంటారు? సింగరేణి ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఇది మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు మేము అడిగేది ఒకటే, మీరు దీనికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేపడతారు? ఇది బ్లాక్ మనీ కాదు, బ్యాంకులకు కట్టిండంటే చెక్కుల ద్వారానే కట్టిన అమౌంట్. ఈ ప్రధాన పత్రికలో డేట్స్తో సహా ఏ బ్యాంకులు ఏ బ్రాంచ్ అనే వివరాలు కూడా వచ్చినాయి. ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది? ఎస్ఐటి ఏర్పాటు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఏం చర్యలు తీసుకుంటారు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బాగా నీతులు చెప్తారు కదా, మరి మీ ఒక్క ఎమ్మెల్యే 470 కోట్లు తీసుకున్నారంటే ఏం చర్యలు తీసుకుంటారు? మీరు నీతి నిజాయితీగా సంపాదించిండు, 16 నెలల్లో 470 కోట్లు సంపాదించిండంటే చెప్పురు, మేము కూడా నేర్చుకుంటాం కొంచెం. ఇది ఏం వ్యాపారం, ఎక్కడి నుంచి వచ్చినాయని. ఎందుకంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం మీరు ఒక సంవత్సరం ముందు ఫైల్ చేస్తే అందులో మీరు 34 లక్షల ఇన్కమ్ చూపించారు కేవలం. మీ ఆస్తులు 54 కోట్లు అన్నారు, 12 కోట్లు అప్పు అన్నారు. ఇక్కడ హైదరాబాద్లో సాకేత్లో పెద్ద పంచాయతీ ఉన్నది, ఇక్కడ ఒక 70-80 ఎకరాలు ఇక్కడ కబ్జా చేసిండు. ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో పాపం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుందామని సాకేతుల ప్లాట్లు కొంటే ఇవాళ పోయి ఆ ప్లాట్లు కబ్జా చేసిండు. ఆ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రగతి భవన్కి పోయి ముఖ్యమంత్రి గారిని అనేక సార్లు కలిసిర్రు. మళ్ళీ ఈయననే చెప్తాడు, చిరాన్ ఫోర్ట్ నడిచినప్పుడు నాకు 800 కోట్ల రూపాయలు ఆదాయం ఉండే, చిరాన్ ఫోర్ట్ బంద్ అయింది, నాకు ఆదాయం పోయిందని. మిగిలిన క్లబ్లకు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు, మరి చిరాన్ ఫోర్ట్కే ఇయ్యలే. వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు మరి మీ పార్టీలో నంబర్ 2 కాపాడుతాండా, నంబర్ 3 కాపాడుతాండ్రా? వీళ్ళు మంచిర్యాల కూర్చొని రాత్రులు ఏం లెక్కలు చేస్తాండ్రు? 2 రోజులు కేవలం ఒకటే నియోజకవర్గానికి పరిమితమైనారు ఇంతమంది మంత్రులు. వీటన్నిటి మీద కూడా విచారణ చేయాలి. మేము కూడా మా పార్టీ తరఫున ఈడీకి రాస్తాం, ఇన్కమ్ ట్యాక్స్కి రాస్తాం. ఖచ్చితంగా వీటి మీద విచారణకు మేము కూడా మా పార్టీ తరఫున రాస్తాము. మేము చెప్పేది ఒకటే, ఒకవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి ప్రాంతము డెవలప్ కావాలి అని సింగరేణికి కోల్ బ్లాక్ మీద కోల్ బ్లాక్ ఇచ్చుకుంటా అభివృద్ధి చేస్తుంటే, ఇంకోవైపు ఈ అరాచకము, అవినీతి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇట్లా దోచుకొని సంపాదిస్తారు. వీటి మీద చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా